ఒకసారి ఒక రైతు ఎద్దు అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. డాక్టర్ వచ్చి ఎద్దుకు 3 రోజుల పాటు మందు ఇస్తే బాగవుతుందని, ఆ తర్వాత కూడా ఎద్దు బాగుపడకపోతే దానిని చంపాల్సి ఉంటుందని, లేకుంటే ఆ వ్యాధి ఇతర జంతువులు కూడా వ్యాపించవచ్చు అని చెప్పాడు. ఈ మాటలన్నీ ఎద్దు పక్కనే ఉన్న ఒక మేక వింటుంది. డాక్టర్ వెళ్లిన తర్వాత మేక ఎద్దు దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు మిత్రమా, ధైర్యంగా ఉండు, లేదంటే నిన్ను చంపేస్తారు అని చెప్పింది. 3 రోజుల పాటు డాక్టర్ మందు ఇస్తూనే ఉన్నాడు. మేక కూడా ప్రతిరోజు ఎద్దును ప్రోత్సహిస్తూ, నీకు జబ్బు తగ్గలేదంటే నిన్ను చంపేస్తారు అని చెప్పేది. ఎద్దుకు వ్యాధి నయం కాకపోవడంతో రైతు ఎద్దును చంపాలని విషం తీసుకురావడానికి వెళ్ళాడు. అప్పుడు మేక, చూడు మిత్రమా, నువ్వు ఇప్పటికీ లేవకపోతే నువ్వు చనిపోతావు అని హెచ్చరించింది. మేక మాటలతో ఎద్దు ధైర్యం చేసి కొంత నడిచింది. కాసేపటి తర్వాత పరిగెత్తడం కూడా మొదలుపెట్టింది. రైతు తిరిగి వచ్చినప్పుడు ఎద్దు పరుగులు తీయడం చూసి చాలా సంతోషించాడు. నా ఎద్దు బాగుపడింది అన్న ఆనందంతో ఈ రోజు మేక మాంసం తినాలి అని అన్నాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం పక్కవారిని రక్షించడానికి ప్రయత్నిస్తూ చివరికి మనకే ఇబ్బంది కలిగించుకుంటాం. అందుకే సహాయం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.